హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మనం స్కూల్లో చరిత్ర బుక్స్ తిరిగి రాసినప్పుడు కొన్ని పేర్లు వింటూ ఉంటాము. అలెగ్జాండర్ 1, అలెగ్జాండర్ 2, అలెగ్జాండర్ 3, ఔరంగజేబ్ 1, 2, 3 ఇలా, జార్జ్ 1, జార్జ్ 2 ఇలా అన్ని కొన్ని పేర్లు అయితే మనం విన్నాము. ఏంటి ఇలా ఒక పేరు కాకుండా ఒకటే పేరు మీద 1, 2, 3లు ఉన్నాయి అనేది అప్పుడు నాకు ఆలోచన, అంటే ఒక డౌట్ అయితే వచ్చింది. ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు. సేమ్ ఇప్పుడు ఇదే పదంలో మన రీసెంట్గా ఎన్టీఆర్ 1, ఎన్టీఆర్ 2, ఎన్టీఆర్ 3 అనేవి కూడా రాబోతున్నాయంట. మరి ఎందుకు ఇలా వస్తున్నాయి, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఫస్ట్ నాకు చిన్న డౌట్ క్లియర్ చేయండి. ఔరంగజేబ్ 1, ఔరంగజేబ్ 2వ ఔరంగజేబు, 3వ ఔరంగజేబు, అలెగ్జాండర్ 1, అలెగ్జాండర్ 2, అలెగ్జాండర్ ఇట్లా స్కూల్లో బుక్స్లో నేను చదువుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఎందుకు సేమ్ పేర్లు పెట్టుకున్నారు, ఎందుకు అట్లా 1, 2లు వచ్చాయి అనేది నాకు అప్పటి నుంచి ఆ డౌట్ ఉండేది. అంటే ఒక వ్యక్తి చరిత్ర సృష్టిస్తే ఆ పేరు ప్రఖ్యాతులు కొనసాగించాలి అనే ఉద్దేశంతో అతనికి ఒక వంశానికి ఒకరు పేరు తెస్తే అది కొనసాగించాలనే ఒక తపనతో పెట్టుకుంటుంటారు. అదే పేరు పెడుతుంటారు. చాలామంది ఒక రామయ్య అనే పేరు ఉందనుకో, నిన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు రామోజీరావు గారు చిన్నప్పుడు పేరు రామయ్యట, ఆ పేరు వాళ్ళ తాతగారి పేరు పెట్టారు. ఇలా పెట్టుకుంటుంటారు. వాళ్ళ తాతలు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు వాళ్ళ తాతల పేర్లు కృతజ్ఞతా భావంతో వాళ్ళ తాత పేరు వచ్చేలాగా అదే పేర్లు పెట్టుకోవడం, అక్షరాలు కలుపుకొని వచ్చేటట్టు పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు. గుర్తుపట్టడానికి ఆ ఫస్ట్ వంశం, సెకండ్ వంశం అట్లా 1, 2 పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది వచ్చేసరికి మరి చరిత్రలో అసలు చరిత్ర వచ్చేసింది ఎవరు తెలియాలంటే మరి 1వ వాళ్ళు, 2వ వారు, 3వ వాళ్ళు అని పెట్టుకుంటే తప్ప తెలియదు. అది అయితే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని తెలుసు. ఈ 3వ ఎన్టీఆర్ ఎవరు, అసలు మరి ఇతనికి ఎందుకు ఎన్టీఆర్ పేరు వచ్చింది? అసలు సీనియర్ ఎన్టీఆర్ అనటమే తప్పు. ఎందుకంటే నందమూరి తారక రామారావు అంటే ఒకే ఒక్కరు. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మరి పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఇలా మనం పేర్లు పడుతూ ఉంటాయి. ఆయన సృష్టించిన చరిత్రే మనం చాలా శత జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకున్నాం. కానీ ఆ రామారావు గారి వారసులుగా వచ్చిన వాళ్ళు కూడా పేరు పెట్టడంతో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం జూనియర్ ఎన్టీఆర్ అంటాం మొదలుపెట్టాం. ఎందుకంటే స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో జూనియర్ ఎన్టీఆర్ అని రాసేవాళ్ళు. ఈనాడులో కానీ అట్లా పత్రికల్లో రాసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత హర్ట్ అయ్యారట. జూనియర్ ఎన్టీఆర్ అని రాయొద్దు, ఎన్టీఆర్ అనే రాయండి అని ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది ఆయన నుంచి. దాంతో ఎన్టీఆర్ అనే రాసేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ అని రాయటం వల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. అసలు ఎన్టీఆర్ ఎవరో తెలియదు. ఇప్పుడు 1000 ఏళ్ళు ముందుకెళ్ళిపోతే అసలు ఎన్టీఆర్ ఎవరు, పౌరాణిక పాత్రలు వేసిన ఎన్టీఆర్ ఎవరు, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పటి జనరేషన్ కూడా ఎన్టీఆర్ అనే వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఎన్టీఆర్ అంటే వాళ్ళే గుర్తొస్తారు. మరి ఈ 2వ ఎన్టీఆరా, జూనియర్ ఎన్టీఆరా, ఫస్ట్ ఎన్టీఆర్ అనేది తెలియదు కదా. ఇప్పుడు 3వ ఎన్టీఆర్ రాబోతున్నాడు. 3వ ఎన్టీఆర్ ఎవరంటే మరి 4వ తరం వారసుడు అని చెప్పాలి. నందమూరి వంశంలో 4వ తరం వారసుడు. మరి నందమూరి వంశంలో నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ జనరేషన్ అనుకుంటే, వాళ్ళ అబ్బాయి నందమూరి హరికృష్ణ 2వ జనరేషను. హరికృష్ణ గారికి 2 కుమారులు, ఆయన జానకిరామ్, కళ్యాణరామ్. ఆ జానకిరామ్ 3వ తరం, జానకిరామ్ కళ్యాణరామ్ అనేవాళ్ళు 3వ తరం. కళ్యాణరామ్ హీరో మనం చూసాము. వాళ్ళ అన్నయ్య జానకిరామ్ చనిపోయారు. ఆయన వాళ్ళ కుమారుడే ఈ నందమూరి తారక రామారావు అనే 3వ ఎన్టీఆర్. అయితే హరికృష్ణ గారికి మనవడు, ఎన్టీ రామారావు గారికి ముని మనవడు అనుకోవచ్చేమో. ఇలా చూడాల్సి వస్తుంది అంతే. ఇలా చూసినప్పుడు 3వ ఎన్టీఆర్గా 3వ పేరు వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఇంకెంతమంది ఎన్టీఆర్లు వస్తారనేది మనం చెప్పలేము కూడా. ఎందుకంటే మరి ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర అలాంటిది. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. ఇలా అందరూ కలిసి ఇదే పేర్లు పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా కన్ఫ్యూజన్ అయితే రాబోతుంది అదమ్మా. అందుకు జస్ట్ కన్ఫ్యూజన్ వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ 1, ఇప్పుడు ఎన్టీఆర్ 2, ఇప్పుడు ఎన్టీఆర్ 3 అనేది వెళ్తూ ఉంటుంది కదా. ఇంకా అలా పెట్టుకుంటే బెటర్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం. మరి ఈ కొత్త ఎన్టీఆర్ని ఏమంటాం, కొత్త ఎన్టీఆర్ అనాలా, లేకపోతే మరి ఇంకా ఏమనాలి? అసలు ఇప్పుడే కన్ఫ్యూజన్ ఉంటే మాకు చిన్నప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉండే. స్కూల్లో ఔరంగజేబు ఇలా చేశాడని రాస్తే కొట్టేవారు, ఔరంగజేబు 3వ ఔరంగజేబు అని రాయాలని చెప్పేవారు టీచర్లు. అదే ఇప్పుడు ఎంతకీ ఆ సినిమా ఏంటి, ఆ విశేషాలు ఏంటి అని చూద్దామండి. న్యూ టాలెంట్ రోర్స్ అని చెప్పి ఒక కొత్త బ్యానరు, ఎలమంచిలి గీత గారు, ఆవిడెవరో కాదు, వైవి చౌదరి గారి వైఫ్, ఒక సినిమా నటి. మరి చౌదరి గారు మరి చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. పెద్ద పెద్ద హీరోలతో చేశారు. ఎందుకంటే సీతారాముల కళ్యాణం చూద్దాం రండి
నాగార్జున అన్నపూర్ణ బ్యానర్లో నాగార్జున వాళ్ళది గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆయన ఆ సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి రావటం, ఆ తర్వాత హరికృష్ణ గారితో లాహిర్లు చేయటం, ఇలా సీతయ్య ఎవరి మాట వినడు బాలకృష్ణ గారితో ఈ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత రాముని దేవదాసుగా పరిచయం చేశారు. అలాగే రే అనే సినిమాతో సాయిధరం తేజ్ని హీరోగా పరిచయం చేశారు. ఇట్లా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కూడా వైవి చౌదరి నెంబర్ 1 అని అనుకోవాలి. ఆయన బొమ్మరిల్లు బ్యానర్ మీద ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నారంటే ఈ కొత్త ఎన్టీఆర్తో ఆయన సినిమా మొదలు పెడుతున్నారు. ఇవాళ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అదమ్మా ఈ రోజే అఫీషియల్గా వచ్చిందంట. సో మీకు ఎలా అనిపించింది సార్, ఇతని పేరు నిలబెడతాడు అనిపించిందా ఈ అబ్బాయి? అదే చెప్పేది, ఇప్పుడు పేరు నిలబెట్టాలంటే వారసత్వంతో మనకి వేషాలు రావడం పెద్ద గొప్ప కాదు, అది నిలబెట్టుకోవడం అనేది గొప్ప విషయం. వీళ్ళలో అందంగా ఉన్నారా లేదా, ఎన్టీ రామారావు గారి పోలికలు ఉన్నాయా అని కాకుండా అతను హీరోగా నిలబడటానికి టాలెంట్ ఉందా లేదా అని చూస్తారు సాధారణంగా. ఇప్పుడు రామాయణ సినిమా వచ్చినప్పుడు బాల ఎన్టీఆర్ చూసినప్పుడు ఎన్టీఆర్ పోలికలు అంతగా కనిపించలే బాలరామాయణ అప్పుడు. కానీ ఉషాకిరణ్ మూవీస్ నేను చూడాలనే సినిమా పేరుతో జూనియర్ ఎన్టీఆర్ హీరోకి సినిమా చేసినప్పుడు వచ్చిన ఫోటోలు చూసిన తర్వాత ఎన్టీఆర్కి సేమ్ అచ్చుకుతున్నట్టుగా అలాగే ఉన్నారు అని చెప్పి అందరూ అన్నారు, పైకి వస్తాడని చెప్పి. అతను టాలెంట్ కూడా ఉంది, డ్యాన్సర్ కూడా పైగా. అలా జూనియర్ ఎన్టీఆర్కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు కాలం. హరికృష్ణ గారికి కూడా ఎన్టీఆర్ పోలికలు దగ్గరగా ఉంటాయి, కానీ హరికృష్ణ గారిని కొద్దిగా మొహం మీద మచ్చలు ఉండటం వల్ల, స్ఫోటక మచ్చలు ఉండటం వల్ల కొంత జీర్ణించుకోలేకపోయినా మేకప్లో కవర్ చేసినా కానీ బాలకృష్ణకి స్టార్డమ్ వచ్చినట్టుగా హరికృష్ణ గారు రాలా. అదమ్మా బాలకృష్ణ గారు ఏంటంటే నట జీవితంలో 50,000 అయింది. ఎన్టీ రామారావు గారు కూడా నా నటవారసుడు బాలకృష్ణ అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు వచ్చేసరికి మరి కొత్త ఎన్టీఆర్తో యలమంచిలి గీత గారు వేసిన సినిమాకి డైరెక్టర్గా వైవి చౌదరి గారే ఉన్నారు. ఇంకా ఆర్టిస్టులు ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది తెలీదు. ఈ బ్యానర్ మరి కొత్త బ్యానర్తోనే సినిమా చేస్తున్నారు వీళ్ళు. సో మొత్తానికి అయితే సినిమా రాబోతుంది కాబట్టి ఆ కొత్త బ్యానర్ మీద మనకి ఇంకా పెద్దగా అంచనాలు ఏమీ లేవు, చూడాలి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.